అక్కడ ఆలే ఏక్ నంబర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. రీసెంట్గా మనం మాస్ అదే బీసీ సెంటర్స్లో టాప్ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. మాస్ ఆడియన్స్లో ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయని. అయితే మనోళ్ళు ఏ సెంటర్ కూడా అడిగారు. సో ఇవాళ ఎట్ ప్రెజెంట్ క్లాస్ ఆడియన్స్లో ఎక్కువ క్రేజ్ ఎవరికి, ఏ సెంటర్స్లో ఎవరు తోపు అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏ సెంటర్స్లో మెయిన్గా యూత్ ఫ్యామిలీస్ బాగా వస్తారు. క్లాస్ మూవీస్కి, క్లాస్ హీరోస్కి కొంచెం ఎక్కువ ఫేమ్ ఉంటుంది. అందరి సినిమాలకు వస్తారు కంటెంట్ బాగుంటే, బట్ కొందరికి కొంచెం ఎక్కువ, కొందరికి కొంచెం తక్కువ అంతే. ఒక సినిమా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ బాగా ఆడినా, లాంగ్ రన్ బాగా వచ్చినా, ఇండస్ట్రీ అవ్వాలన్నా ఈ సెంటర్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీస్, యూత్ లాంగ్ రన్లో చూస్తేనే సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది, ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ కేటగిరీలో టాప్ ఎవరో చూద్దాం. 10th ప్లేస్లో బాలకృష్ణ. మాస్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న, కన్సిస్టెంట్గా ఓపెనింగ్స్ గట్టిగా పెడుతున్న ఏ సెంటర్స్లో. అదే లాంగ్ రన్లో సరిగా ఆడట్లే సినిమాలు. రీసెంట్ దాకు మహారాజ్ కూడా చూసాం. సినిమా బాగున్న వీకెండ్ తర్వాత ఎలా పడిపోయిందో. న్యూట్రల్స్లో, ఏ సెంటర్స్లో చాలా వీక్ బాలయ్య, కానీ ఒకప్పటితో పోలిస్తే చాలా బెటర్ అయ్యాడు. బాగా వస్తున్నాయి కలెక్షన్స్. 9th విజయ్ దేవరకొండ తన పీక్ టైంలో ABC అని తేడా లేకుండా రెచ్చిపోయాడు రౌడీ. మంచి ఫాలోయింగ్ ఉండే యాక్చువల్గా మాస్లో, క్లాస్లో. బట్ ఇప్పుడు వరుస ఫ్లాప్స్ వల్ల డౌన్ అయ్యాడు. క్లాస్లో, ఫ్యామిలీస్లో మస్తు క్రేజ్ ఉండే, మధ్యలో వర్స్ట్ స్క్రిప్ట్స్తో కామెడీ అయిపోయాడు. కింగ్డమే ఓపింకా అది కానీ క్లిక్ అయితే మాస్, క్లాస్ తేడా లేకుండా వస్తారు విజయ్ అన్న సినిమాకి. జస్ట్ డీసెంట్ టాక్ ఎనఫ్. ఏ సెంటర్స్ కలకలాడిపోతాయి. 8th నాని. మనకు తెలుసు నాని అన్నకి ఏ రేంజ్ ఏ సెంటర్ ఆడియన్స్ ఉన్నారో, ఏ లెవెల్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉందో. అందుకే ఓవర్సీస్లో రైజ్ అవుతానే ఉన్నాడు. Tier 2 కేటగిరీలో టాక్ వస్తే అస్సలాగరు. సూపర్ లాంగ్ రన్ ఉంటుంది. బీట్ అది మాస్ ఫిలిం అయినా, క్లాస్ ఫిలిం అయినా. 7th ప్లేస్లో ఎన్టీఆర్. ఫస్ట్ నుండి అయినా ఏ సెంటర్స్లో క్రేజ్ తక్కువ తారకన్నకి. కెరీర్లో 90% మాస్ ఫిలిమ్స్ తీయడం వల్ల అలా అయింది. మాస్లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న, క్లాస్లో Tier 1 హీరోస్లో లీస్ట్. స్టిల్ ఒక తోప్ కంటెంట్ ఉన్న సినిమా పడితే లాగేస్తాడు అనుకోండి, బట్ ఫ్యామిలీ అండ్ క్లాస్ ఆడియన్స్ తక్కువే. 6th రామ్ చరణ్. ఒకప్పుడు చరణ్ అన్నకి టాక్ వస్తే అవి పక్కా టాప్ 3లో ఉండేవి. బట్ లాస్ట్ 3 to 4 ఇయర్స్లో క్రేజ్ తగ్గింది నార్మల్ ఆడియన్స్లో. ఒక సాలిడ్ కంబ్యాక్ పడాల్సిందే పక్కా, లేకపోతే చాలా వెనుకబడతాడు. బట్ టాక్ వస్తే మాత్రం పక్క నాన్-SSR ఇండస్ట్రీ పెట్టే బాక్స్ ఆఫీస్ రన్ ఉంటుంది మిస్టర్ బాక్స్ ఆఫీస్కి. పెద్దతో బౌన్స్ బ్యాక్ అవుతాడులే. 5th ప్లేస్లో చిరంజీవి. మాస్, క్లాస్ తేడా లేకుండా రూల్ చేశాడు. ఇప్పటికెంత లో ఫేస్లో ఉన్నా, ఫామ్లో లేకపోయినా ఒక మంచి సినిమా పడితే ఏ సెంటర్స్లో రచ్చ మామూలుగా ఉండదు. పాతుకుపోయిన మెగా ఫ్యాన్స్ అంతా లేస్తారు. ప్యూర్ ఎగ్జాంపుల్స్ ఖైదీ నెంబర్ 150, సైరా అండ్ వాల్తేరు వీరయ్య. విశ్వంబర్ అంతా ట్రోల్ అయింది కదా. రేపు టాక్ వస్తే సీనియర్ హీరోస్లో మళ్ళీ ATR పెట్టుద్ది. ఇంకా అనిల్ బాస్ సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్లో క్రేజ్ ఏంటో మళ్ళీ చూస్తాం. 4th పవన్ కళ్యాణ్. పాలిటిక్స్లోకి వెళ్ళాక ఫ్యామిలీ ఆడియన్స్లో అండ్ కొంచెం ఏ సెంటర్ ఆడియన్స్ సపోర్ట్ తగ్గింది పవర్ స్టార్కి. అండ్ అఫ్ కోర్స్ సినిమాలు కూడా సరిగా పడలే, దాంతో డల్ అయ్యాడు. బట్ ఓజీకి అందరు కదిలేలానే ఉన్నారు. ఫ్యామిలీస్ డౌట్ కానీ యూత్లో దున్నేస్తుంది. థర్డ్ వెంకీ మామ. ఒక్క సినిమాకైనా బ్రో అనొచ్చు, అదొక్కసారి జరగలే. తన పీక్ టైం నుండి జరుగుతూనే ఉంది. అది ఈ జనరేషన్కి 2 times చూపించాడు వెంకీ మామ. F2 అండ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో. ఏమన్నా లాంగ్ రన్నా, ఏమన్నా ఏ సెంటర్ ఆడియన్స్ పుల్లా, దట్టు ఒక నార్మల్ మూవీతో పీక్స్. వెంకీ మామకి టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ అండ్ పుల్ వేరే అయ్యా. నెక్స్ట్ గురూజీతో టాక్ వస్తే అది ఏ రేంజ్లో కొడుతుందో. 2nd అల్లు అర్జున్. ఇప్పుడే కాదు ఎప్పటి నుండో బన్నీ అన్నకి ఏ సెంటర్స్లో ఎక్స్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఓపెనింగ్స్ పెద్దగా లేకపోయినా లాంగ్ రన్ మస్తు ఉంటుంది. ఈవెన్ అయినా ఊరమా సినిమాతో వచ్చినా కూడా, పైగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇంకా చాలా పెరిగింది. నెక్స్ట్ ఒక్క సినిమాతో అదే కంటిన్యూ చేస్తే నెంబర్ 1 అవుతాడు. అండ్ నెంబర్ 1 మహేష్ అండ్ ప్రభాస్. ఏ సెంటర్స్ కింగ్స్. టాక్ వస్తే ఎవ్వడు ఆపలేడు. న్యూట్రల్స్లో, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్లో నెంబర్ 1 హీరోస్. ప్రభాస్ అన్న బాహుబలితో యునానిమస్గా వచ్చాడు ఈ కేటగిరీలో. బట్ మహేష్ అన్న తన కెరీర్ స్టార్టింగ్ నుండే స్ట్రాంగ్ ఈ ఆస్పెక్ట్లో. ఇద్దరికి ఏ సెంటర్స్లో ఫ్యాన్ బేస్, హల్చల్ అండ్ ఆ సెలబ్రేషన్స్ ఎవ్వరికి జరగనంతలా జరుగుతాయి. సో ఈ లిస్ట్లో టాప్ 1కి రావడానికి అల్లు అర్జున్, రామ్ చరణ్కి హ్యూజ్ ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళ కష్టమే వీళ్ళని మ్యాచ్ చేయడం. మరి నెక్స్ట్ నెంబర్ 1 ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఏ సెంటర్ ఫ్యాన్ బేస్లో? సో అది గైస్ మ్యాటర్. ఎట్ ప్రెజెంట్ ఏ సెంటర్స్లో టాప్ హీరోస్ ర్యాంకింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని కింద చెప్పండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్